హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వర్షిత శేఖర్ రెడ్డి. మా ఊర్లో ఫేమస్ అయిన టెంపుల్ బాలమల్లేశ్వర స్వామి కోన. చూడండి, ఈ టెంపుల్ కార్తీక వారం 4వ వారం కదా. సో మేమైతే అందరం ఆటోలో అయితే వెళ్తున్నాము. ఇక్కడ మా ఊరు మునిగిపోయినప్పటి నుంచి ఇక్కడ రోడ్ అయితే లేదు. చేలలో నుంచి పోతున్నాము. ముందు రోడ్డు చాలా దారుణంగా ఉండేది. చూడండి, ఇప్పుడైతే కొంచెం బెటర్గా ఉంది. కొండ మీద నుంచి పోవాలి. 4వ వారం కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పి వెళ్తున్నాము. అసలు గుడికే వెళ్ళలేదు. సో అందుకు ఈరోజు అయితే పోతున్నాం మేము. చాలామంది పోతున్నారు, వస్తున్నారు. కార్లు కూడా తిరుగుతూ ఉన్నాయి. అందరూ నైటే వెళ్ళేసి మార్నింగ్ అయితే వస్తారు. మేమైతే ఇక్కడ ఉన్నవి చాలా మా ఊరు పొలాలు, చీనీ తోటలు. చూడండి, కొండ చాలా దగ్గర మాకి. అసలు ఇట్లా పైకి వెళ్ళాము, కొండ పైకి. అక్కడ కొంచెం లోపలికి ఉంటుంది గుడి. మొత్తం కొండనే, ఇంకా అంత డెవలప్ కాలేదు. చూడండి, లోపలైతే అభిషేకాలు అయిపోయి చాలా ఫుల్ రష్గా ఉన్నారు. చాలా లాస్ట్ వారం కదా, అందుకు దీపాలు అయితే పెడుతున్నారు. అవి ఇంకా మొత్తం అయిపోకముందే తీసేస్తున్నారు చాలా వరకు. చూడండి లోపల ఎంతమంది ఉన్నారో. అక్కడ సెక్యూరిటీ కోసం పోలీస్ వాళ్ళని కూడా అయితే పెట్టారు. అదిగో అక్కడ బయటికి పంపించే చోట చిన్నగా ఉంటుంది గుడి, కానీ చాలా దూరం నుంచి కూడా వస్తారు ఇక్కడికి. చాలా ఫేమస్ ఈ టెంపుల్ మా ఊరికి దగ్గర. చూడండి, బయట చూస్తే ఎంత చాలా రష్గా ఉన్నారు. ఇంకా వెళ్ళిపోయారు. నైటే వచ్చి ఇక్కడ నిద్ర చేసి పొద్దున్నే వెళ్తారు. చెప్పాలంటే ఈ గుడికి కూడా చాలా పెద్ద చరిత్రనే ఉంది. కానీ మేము ఎవరైనా చెప్తే వినడం తప్ప మనకి అంత తెలియదు. అక్కడ చూడండి, ఇంకా డెవలప్ చేస్తున్నారు. చూడండి, మొత్తము కొండనే. కొండ లోపలికి ఉంటుంది. అక్కడ బయటకు కనిపించింది కదా, అదే గుడి. చూడండి, ఇంకా వస్తూనే ఉన్నారు. ఇది ఇంకా చాలా తక్కువ, ఎందుకంటే రోడ్డు సరిగా లేదు. అందులో మా ఊరు కూడా మునిగిపోయింది కాబట్టి రావడం తక్కువ. కొంతమంది కనుక్కోలేని వాళ్ళు కూడా ఉంటారు కదా, అలాగా. చూడండి, ఇక్కడ భోజనాలు చేస్తున్నారు. భోజనాలు చేసే చోట అక్కడ కింద మనం అంటే పడుకోవడానికి కూడా అక్కడ బాగా ఉంది. కింద మొత్తము అక్కడ పైన కూడా పడుకోవచ్చు, కానీ కింద కొంచెం ఫ్యాన్స్ అవన్నీ కూడా సెట్ చేసి పెట్టారు. ఇదంతా చూడండి కొండ. వెహికల్స్ అన్నీ చాలా వరకు ఉంటాయి. అక్కడ కింద కనిపిస్తుంది, అక్కడ కూడా ఒక గుడి ఉంది. అప్పుడు కింద నుంచి నడుచుకుంటూ వచ్చేవాళ్ళము, కానీ ఇప్పుడు రోడ్ వేసిన తర్వాత అటు రావడం మానేసినారు. అది మొత్తం బ్లాక్ అయిపోయింది రోడ్డు. మేమైతే ఇట్లా రోడ్డు మీద అంటే కొండపైకి వచ్చేలాగా వెహికల్స్ ఏవైనా కూడా అట్లయితే చేశారు. చూడండి, అది మొత్తం ఇంకా చాలా వరకు మొత్తం కొండ తవ్వేశారు ఇక్కడ సైడ్ రోడ్డు కోసం అని చెప్పి. ఖచ్చితంగా అట్లా చూడాలని చెప్పేసి నేను మా అమ్మ అయితే నడుచుకుంటూ వస్తున్నాము, ఆటోలో రాకుండా. చూడండి, అక్కడ వెనకాల మా ఊరు మునిగిపోయింది కూడా మీకు కనిపిస్తుంది. కొంచెంసేపు క్లారిటీగా చూపిస్తాను. అవన్నీ చీనీ తోటలు. ఇది కొత్తగా రోడ్డు రీసెంట్గా చేశారు. పోయిన ఇయర్ చాలా దారుణంగా ఉండేది రోడ్డు. అదిగో అక్కడ గండికోట ప్రాజెక్టు వాటర్ అన్నీ వచ్చాయి. మా ఊరు మొత్తం మునిగిపోయింది. ఇంకా మా ఊరి పొలాలన్నీ కూడా మునిగిపోయినాయి. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళు చీనీ తోటలు, అరటి తోట, పసుపు అవన్నీ అయితే వేశారు. చూడండి, అదిగో అక్కడ వాటర్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, అదే మా ఊరు. మా ఊరు అయితే మునిగిపోయింది, చామలూరు. ఇది రోడ్డు పైకి, కొండపైకి రోడ్డు బాగా వేశారు. ముందు ఇలా ఉండేది కాదు, కింద నుంచి నడుచుకుంటే పోయేవాళ్ళు అందరూ. అక్కడ వాటర్ కూడా సరిగా కనిపించట్లేదు, కానీ మీరు క్లారిటీగా చూస్తే బాగా కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.